హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగితే ఏంట్రా నీకు ఏం కొదువైంది? ఇప్పుడు మంచి ఇంట్లో నేను పెట్టాను, మంచి ఆహారం సిద్ధపరిచి పెడుతున్నాను, అమ్మలేకపోయినా పనివాళ్ళను పెట్టి నీకు అన్నీ అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాను. బోల్డ్ మంది కూలోళ్ళు ఉన్నారు మన ఇంట్లో. నీకు ఆహారము, నీ బట్టలు ఉతకడానికి, నీకు అన్నం పెడటానికి, నీకు తోడు ఉండడానికి, నీ రూమ్ శుభ్రం చేయడానికి. ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతానంటావేంటి? ఆస్తి ఇమ్మంటావేంటి? నీకు పెద్దన్న ఉన్నాడు, తండ్రిగా నేనున్నాను, మనందరం కలిసి ఉంటే ఆనందం కదా. ఎందుకయ్యా ఆస్తి అడుగుతున్నావు? నీకేం అవసరం వచ్చింది అని ఖచ్చితంగా తండ్రి అడిగే ఉంటాడు. ఎందుకంటే ఈ ఉపమానాలన్నీ వివరించి రాస్తే, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు వివరించి రాస్తే ఈ లోకం కూడా సరిపోదంట లైబ్రరీలో పెడతానికి. కొన్ని గుప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మంచి తండ్రి వెళ్ళిపోతారనగానే తీసుకొని పో అనేవాడు కాదు. ఖచ్చితంగా అడిగి ఉంటాడు. ఏంటి, ఎందుకు, ఏం కొదువైంది నీకు? ఎందుకండి ఎందుకు మనం కలిసి ఉండడానికి ఇష్టపడం? చెప్పండి. నా ఇష్టం. ఏం కావాలి? నా ఇష్టం జరగాలంటే, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే నేను అందరితో ఉండలేను. వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. ఏం కొదువైంది, ఏం కావాలో చెప్పరా, నేను కొనిస్తాను. అట్లా కాదు. నాకు ఇష్టమైనప్పుడు నేను కొనుక్కుంటా, నాకు ఇష్టమైనది నేను చేస్తా, నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు, వాదన పెట్టుకోలేదు. ఈ తండ్రి ఆస్తిని పంచి ఇచ్చేశాడట. అంటే ఆస్తిని పంచి 3 భాగాలు చేసి, ఒక భాగం ఆయనది, ఒక భాగం పెద్ద కొడుక్కి, ఇంకో భాగం రెండో కొడుక్కి. సాధారణంగా ఆ రోజుల్లో పెద్ద కొడుక్కి 2 ఆశీర్వాదం. అంటే ఆస్తి పంపకాలు అయిన తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంచేసుకున్నారు కాబట్టి, పంచకపోతే అందరికీ సమానంగా వస్తుంది. ముందే పంచేసుకున్నారు కాబట్టి తండ్రి ఆస్తి పెద్ద కుమారుడికి వెళ్ళిపోద్ది. కాబట్టి 3 భాగాలు చేసేసాడు అక్కడ. ఆయన బతుకున్నంత వరకు ఆయనది, పెద్ద కుమారుడిది, చిన్న కుమారుడిది, ఎవరి దాళ్ళకి చేసేస్తే ఏం చేశాడు ఈ చిన్న కుమారుడు? సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు, అంతా సమకూర్చుకొని అంటే చరాస్తులు స్థిరాస్తులు అని ఉంటాయి. ఏంటంటే చరాస్తులు స్థిరాస్తులు, మూవబుల్ అన్మూవబుల్. ఇప్పుడు డబ్బులు, బంగారం ఇవన్నీ మూటకట్టుకు తీసుకెళ్ళవచ్చు. పొలాలు, ఇల్లులు మూటకట్టుకుని తీసుకెళ్ళగలమా? అండి ఈయనేం చేశాడనమాట, అంతా సమకూర్చాడంటే డబ్బు తీసేసుకున్నాడు, బంగారం తీసేసుకున్నాడు, ఇల్లులు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, వాటన్నిటిని క్యాష్ చేసుకున్నాడు. వాటన్నిటిని ధనరూపంగా మార్చుకొని సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర దేశానికి వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయాడో, మరి అమెరికా వెళ్ళిపోయాడో, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడో. దరిదాపుల్లో ఉంటే మళ్ళీ మా నాన్న వస్తాడేమో, మా అమ్మ వస్తుందేమో అని చెప్పి దూర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ చాలామంది భార్యకు పెళ్లి చేసుకొని భార్యకు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయి కూర్చుంటారంట. ఇక్కడ ఎంత ఏడ్చినా అక్కడ కనపడదు. అక్కడ ఏంటంటే ఈ మధ్య కొత్త చట్టం వచ్చిందంట. భార్యకు విడాకులు ఇచ్చి కానీ అమెరికాలో ఉన్నోడు భార్యని ఏడిపిస్తే ఆ యొక్క పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేస్తాం, వీసా క్యాన్సిల్ చేసేస్తాం. భలే ఉంది చట్టం, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో కానీ. ఎక్కడ పెళ్లి చేసుకొని అక్కడ తేల్తారేంటి? వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వీళ్ళు డబ్బుల కోసం, అనుకూలత కోసం దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా నా ఇష్టం అనేవాడు ఎప్పుడు దగ్గరగా ఉండడండి. పాపంకి అలవాటు పడిన వాడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. మన తల్లిదండ్రులకు మనం దగ్గరగా ఉంటే మనకు క్షేమం, మన పిల్లలు మనకు దగ్గరగా ఉంటే మనకు క్షేమం, వారికి క్షేమం. ఈ దూర దేశాలకు వెళ్ళిపోవడానికి కుటుంబం స్ప్లిట్ అయిపోతున్నారు, ముక్కలు అయిపోతున్నారు.
నా దగ్గరకు వచ్చి నాకు అమెరికాలో జాబ్ వచ్చింది ప్రార్థన చేయండి అని అడిగితే నేను ఒకటే ఫస్ట్ ప్రశ్న అడిగేది ఒకటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావా ఫ్యామిలీతో వెళ్తున్నావా? ఫ్యామిలీకి వీసా ఎవరు కదన్నా 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ప్రయత్నిస్తాము అంటే 6 నెలల తర్వాత ప్రయత్నించినప్పుడు దొరక్కపోతే వీసా, నీ కుటుంబం అంతా ఓ చోట ఉండడం కుదరకపోతే నువ్వు కూడా ఆ పని వదిలిపెట్టి వచ్చేయి. నీ జీతం కంటే నీ డబ్బు కంటే నీ కుటుంబం నీకు ముఖ్యం. ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతున్నారే కానీ అసలు తండ్రి మనకి ఎంత గొప్ప ఆస్తి అండి. మన తల్లిదండ్రులు మనకి ఎంత ఆస్తి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఒక మాటలో చెప్పండి గబక్కన. అనాథలు, దిక్కులేని వారు, తండ్రి లేడు, వాళ్ళకి పట్టించుకునేవాడు లేడు, సంరక్షించేవాడు లేడు, ప్రేమించేవాడు లేరు, చేరదీసేవాడు లేరు. ఎంతమంది వాళ్ళు అనాథలుగా ఉన్నారు. నీకు దేవుడు తల్లిదండ్రులను ఇస్తే తల్లిదండ్రుల కంటే ఆస్తిపాస్తులు ముఖ్యం అనుకోవటం. బిడ్డలు భార్యాబిడ్డలను ఇస్తే భార్యాబిడ్డల కంటే ఉద్యోగం ముఖ్యం అనుకోవటం. భార్యాబిడ్డల కంటే లోకంలో హోదాలు ముఖ్యం అనుకోవటం ఎంత గొప్ప అజ్ఞానం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. రకరకాల ఇబ్బందులతో, రకరకాల కరువులతో, రకరకాల బాధలతో, అనేకమైనటువంటి సమస్యలతో చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారయ్యా. నీ కౌగిల్లోడికి నీ బిడ్డలను చేర్చుకో నాయన. వారి గత పాపాలన్నీ క్షమించి క్రొత్త జీవితాలు దయచేయ్యా. నూతన హృదయం, నూతన మనసు ఇస్తానన్నావే. తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి, నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నా ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు రావలసిన డబ్బు విషయంలో సహాయం చేశాడు, నా ప్రభువుకు మర్ర పెడితే నా బ్రతుకుల అద్భుతాలు చూశానని సాక్ష్యాలు చెప్పేవారిగా చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు తెలియజేస్తారు.